విద్య ఫోన్ వంశీని ప్రశాంతంగా పడుకోనివ్వలేకపోయింది. ఒక పక్క తాను అనుకున్న ఊహించిన తరుణం సమీపించిందని మనసు సంతోషంగానే ఉన్నా, మరోపక్క పాత విషయాలన్నీ గుర్తుకు వచ్చి చిరాకు పడుతుంది వంశీ. వంశీకి చిన్నతనం కళ్ళ ముందు మెదులుతుంది. సంతోషమైనవి, బాధాకరమైనవి రెండు రకాల జ్ఞాపకాలు ఉన్నాయి ఆమె జీవితంలో. ఎందరి జీవితాలకు మినహాయింపు కాదు వంశీ జీవితం. పద్మజ, ప్రసాద్ ఉమ్మడి కుటుంబంలో భాగంగా ఉన్నప్పుడు బంధువులందరితో రాకపోకలు, సన్నిహితత్వం బాగానే ఉండేవి. కానీ విడిపోయి బయటికి రాగానే అటువంటి వాటికి దూరమయ్యారు. వంశీ 9వ తరగతి చదువుతున్న రోజులవి. వంశీ, లక్ష్మి పిలిచింది. వంశీ చుట్టూ పుస్తకాలు ఉన్నాయి. చెప్పు బామ్మ. పుస్తకం వైపు నుండి తల తిప్పకుండానే పలికింది వంశీ. వంశీ తలెత్తి చూడనందుకు లక్ష్మి కొంచెం చిన్నబుచ్చుకుంది. కానీ అవేమీ పట్టించుకునే స్థితిలో లేదు వంశీ. మరునాడు జరగబోయే లెక్కల పరీక్షకు చదువుకుంటుంది. రేపు అత్త వాళ్ళు వస్తున్నారు తెలుసా ఇక్కడికి? తన ధోరణిలో ప్రశ్నించింది లక్ష్మి. ఏ అత్త? వంశీ ఈసారి తల తిప్పలేదు. మీ అమ్మ చెప్పలేదు. అవకాశం దొరికితే పద్మజని తప్పు పడదామని చూస్తుంటుంది లక్ష్మి. అమ్మ చెప్పకపోతే ఏంటి బామ్మ, నువ్వు చెప్పవచ్చు కదా, విసుగ్గా సమాధానం చెప్పింది. అక్కడే ఉండి పనిచేసుకుంటున్న పద్మజకి అత్తగారి తీరు నచ్చలేదు. రేపు గాయత్రి అత్త వాళ్ళు వస్తున్నారు సంబరంగా చెప్పింది లక్ష్మి. వంశీకి లక్ష్మి మాటలే తప్ప భావం వినిపించలేదు. అవునా అని మామూలుగా అడిగి తన పని చేసుకుపోతుంది వంశీ. విద్య కూడా వస్తాడు తెలుసుగా. బామ్మ, రేపు నాకు మ్యాథ్స్ టెస్ట్ ఉంది. తక్కువ మార్కులు వస్తే పనిష్మెంట్ ఇస్తారు తెలుసా? ఇంకా లక్ష్మి తనని డిస్టర్బ్ చేయకుండా ఉంటుందని చెప్పింది వంశీ. లక్ష్మికి తన మనవడు వస్తుంటే ఏమిటి ఈ చదువులు అన్నట్టు చిరాకుగా ఉంది. వంశీ ముఖం మీద అలా చెప్పాక ఏం మాట్లాడగలదు. కానీ ఆవిడ మాటలాపలేదు, మనిషిని మార్చింది. బొమ్మల అల్మరా సర్దుతున్న పద్మజ వైపు తిరిగి, పద్దు, నీకు గుర్తుందా? విద్య చిన్నప్పుడు ఇద్దరి మరదళ్లతో ఎవరిని చేసుకుంటావరా అని అడిగితే నీ కూతురి పేరే చెప్పాడు. ఈసారి సంబరంగానే అడిగింది లక్ష్మి. పద్మజకు ఆ మాటలు అస్సలు నచ్చలేదు. అయ్యో అత్తయ్యగారు, చేద నూతిలో పడిపోయింది, గట్టిగా అరిచింది పద్మజ. లక్ష్మి చెరచెర బావి దగ్గరికి నడిచి వెళ్ళి బావిలోకి తొంగి చూసింది. చేద జాడలేదు. పద్మజ లక్ష్మి మాటలని మరల్చడానికే చేసిందని వంశీకి తెలియదు. అయ్యయ్యో, నువ్వు వెళ్ళి గేలం తీసుకురా అని గట్టిగా అరిచింది లక్ష్మి. పద్మజ గేలం తేవటానికి లోపలికి వెళ్ళగానే ఆవిడ ఇంకా బావిలోకి చూస్తూనే, బంగారంలో ఉన్న బకెట్ ప్రసాద్ నిన్ననే తెచ్చాడు కూడాను, అంత వదులు చేతులేమిటో దీనివి. లక్ష్మి గొణుకుతూనే ఉంది. రాత్రి భోజనాలయ్యాక లక్ష్మికి, వంశీకి వీధి గదిలో 2 మడత మంచాలు వేసి దుప్పట్లు పరిచి పక్క సిద్ధం చేసింది పద్మజ. వంశీ పుస్తకాలు సర్ది పక్క మీదకి చేరబోతుంటే పద్మజ లక్ష్మికి కూడా వినబడేటట్టు, వంశీ, రేపు పరీక్ష ఉంది కదా, ఉదయమే లేచి మళ్ళీ చదువుకోవాలి, త్వరగా పడుకో హెచ్చరింపుగా చెప్పింది. వంశీ సరేనంటూ బుద్ధిగా తలాడించింది. ఇది ఒక్కతే చదువుకుంటుందా ఈ ప్రపంచంలో? పెదవి విరిచింది లక్ష్మి. అప్పుడప్పుడే యవ్వన ప్రాయంలోకి అడుగెడుతున్న వంశీ మనసు కొన్ని విషయాలను తేలికగా విస్మరించలేదు. లక్ష్మి సాయంత్రం అన్న మాటలు ఆమె హృదయంలో అలాగే నిలిచి ఉన్నాయి. చిన్నతనంలో పెదతండ్రి ఇంటిలో ఉండగా విద్యతో కలిసి ఆడుకున్న రోజులు లేలగా గుర్తున్నాయి. అతని రూపం గుర్తేలేదు, కానీ బావవరస అయ్యేవాళ్ళున్నారని తెలుసంతే. ప్రతి వేసవికి లక్ష్మి మనవులందరూ కలుస్తారు, కానీ వంశీ మాత్రం వెళ్ళదు. వాళ్ళు ఇటు రారు. ఆమెకు బాగా దగ్గరైన బంధువు అనుపమ ఒక్కతే. ఒకే వయసు వారు అవడం చేత ఆ మాత్రం తెలుసు. ఏంటి బామ్మ, సాయంత్రం ఏదో అంటున్నావు? సన్నగా అడిగింది వంశీ. లోపల పడుకున్న పద్మజ కానీ ప్రసాద్ కానీ వినకూడదని ఆమె ప్రయత్నం. నేను ఏమన్నానే? లక్ష్మికి గుర్తురాక ఆలోచనలో పడింది. అదే గాయత్రి అత్తవాళ్ళు రావటం గురించి ఏదో అన్నావు, హింటించింది వంశీ. అవును, గట్టిగా అంది లక్ష్మి. రేపు మీ బావ వస్తున్నాడు అన్నట్టు నీకు వాడు గుర్తున్నాడే? లేదు. వంశీ తల అడ్డంగా తిప్పింది. బెడ్లైట్ వెలుతురులో లక్ష్మికి వంశీ ముఖం కనిపించలేదు, కానీ మాట మాత్రం వినపడింది. అవునులే, ఎలా గుర్తుంటుంది? ఎప్పుడైనా వచ్చి కలుస్తూ ఉంటే గుర్తుంటుంది. ఎప్పుడు మీ నాన్న రావటమే, నిన్ను చూడాలని నేను అనుపమ రావటం. ఏమైనా అంటే నీ చదువు పాడైపోతుంది అంటుంది మీ అమ్మ. నువ్వేమైనా కలెక్టరీ చదువుతున్నావా? లక్ష్మి మాటలు వంశీకి నచ్చలేదు. అందరి పిల్లల్లాగే తల్లంటే ఆమెకి ఎంతో ప్రేమ. పద్మజని అంటుంటే ఆ చిన్న మనసు చివుక్కుమంది. బామ్మ, బావు గురించి మొదలుపెట్టి ఎటో వచ్చేసావు నువ్వు అని ఆవిడ మాటలు మరల్చే ప్రయత్నం చేసింది. లక్ష్మి సంబరంగా విద్య చిన్నప్పటి విషయాలన్నీ చెప్పుకు వచ్చింది.
వంశీ మనసులో మాత్రం ఒక మాట నాటుకుపోయింది. బావ నిన్నే చేసుకుంటానని అన్నాడు అని. ఆ వయసులో ఆమెకు పెళ్ళంటే ఏమిటో తెలియనే తెలియదు. బావ మీదని తెలియని వయసు ఆమెది. ఆమె ఎరుపెక్కిన బొగ్గులు చూస్తే అర్థమవుతుంది ఆమె సిగ్గుపడిందని. వంశీ కేవలం సిగ్గుపడిందంతే. మరునాడు ఉదయం 6:30 అవుతుండగా స్నానం చేసి యూనిఫామ్ వేసుకుని వచ్చి బామ్మ జడయ్యి దువ్వెన తీసుకువచ్చి లక్ష్మికి ఇచ్చింది వంశీ. పద్మజ రోజులాగానే పనులతో హడావిడిగా ఉంది. అప్పుడే స్నానం అయిపోయిందే, ఎన్నిటికి లేచావే మురిపెంగా అడిగింది లక్ష్మి. అయిపోయింది, నాకు రోజు 5:30 కల్లా మెలకువ వచ్చేస్తుంది. నేను 7 కల్లా స్కూల్లో ఉండాలి చెప్పింది వంశీ. నీ పరీక్ష ఎప్పుడే లక్ష్మి ఆత్రంగా అడిగింది. ఈరోజే. అది తెలిసే ఎన్నిటికని అడుగుతుంటా. 9:30కి. అలా అయితే రాయిగానే బయలుదేరి వచ్చేయి మాస్టర్ని అడిగి. ఎందుకు? వంశీకి అర్థం కాలేదు. అత్తవాళ్ళు వస్తారు కదే, అసలు మీ అమ్మని ముందే మాన్పించేమన్నాను. వాళ్ళుండేది ఈ ఒక్కరోజు. విందా మీ అమ్మ? పరీక్ష రాయకపోతే ఊరుకోరు అంది. లక్ష్మి వంశీల మధ్య మాటలు పద్మజ వింటూనే ఉన్నట్టు ఇద్దరికీ తెలియదు. ఏమో బామ్మ, వీలు కాకపోవచ్చు ఆలోచించకుండా చెప్పింది వంశీ. ప్రయత్నించవే. బామ్మ మాటకి సరేనన్నట్టు తల ఊపి తల్లికి తండ్రికి కూడా చెప్పి స్కూల్కి వెళ్ళిపోయింది. అలా తల్లిదండ్రులకి చెప్పి వెళ్ళిన వంశీ 9 అవుతుండగానే సైకిలు నడిపించుకుంటూ తిరిగి ఇంటికి చేరుకుంది. ఆమె చేరుకునేసరికి పద్మజ గాయత్రితో మాట్లాడుతుంది. ఇంతలో గేటు చప్పుడు వినిపించగానే వంశీయే సంబరంగా అంది లక్ష్మి. కూతురి మీద చాలా నమ్మకం ఉండే పద్మజకి మొదటిసారి చాలా భయమేసింది. అత్తగారి మాటలు అంత ప్రభావం చూపించాయా అని ఆమె ఆశ్చర్యపోతూనే వచ్చింది. ఎవరో చూడటానికి వెళ్ళి గుమ్మంలో ఎదురైన వంశీని చూసి గతుక్కుమంది. విద్య ఒక్కడే కూర్చుని టీవీ చూస్తున్నాడు. వంశీయేరా విద్య? పద్మజ వెనకాలే వచ్చి చూసి లోపలికెళ్ళి తన అనుమానం నిజమేనని దృఢపరిచింది లక్ష్మి. వంశీ అలా వచ్చేయటం పద్మజకి నచ్చలేదు. కొద్దిగా బాధకు కూడా కలిగింది. ఆమె మనసులో ఏ దురుద్దేశమూ లేదు. కేవలం వంశీ లేనిపోని ప్రలోభాలకి లోనయ్యి చదువుకి దూరం అవుతుందనే బాధ తప్ప. వంశీ, ఎగ్జామ్ రాసేశావా? సందులో సైకిల్ పెట్టడానికి వెళ్ళిన వంశీ వెనకాలే వెళ్ళి గంభీరంగా అడిగిన పద్మజ కూతురి కళ్ళలోని నీరు, బుగ్గల మీద కంటినీటి చారుకలు చూసి కంగారు పడింది. కన్నా ఏమైందిరా? ఆందోళనగా అడిగింది పద్మజ. ఆ మాటలు వినిపించి గాయత్రి కూడా బయటికి వచ్చింది. వంశీ, ఏమైందమ్మా? ఒంట్లో బాగోలేదా? గాయత్రి కూడా కంగారు పడింది. తల్లిలాగే అభిమానంగా ఉండే వంశీ ఈసారి బయటపడకుండా ఉండలేక, అమ్మా, శ్రావణికి యాక్సిడెంట్ అయింది. తను అని చెప్పటానికి కూడా భయమేసింది వంశీకి. ఏమైందమ్మా శ్రావణికి? పద్మజ మళ్ళీ అడిగింది. తను చనిపోయిందమ్మా చెప్తున్న వంశీ కళ్ళు జలపాతాలయ్యాయి. ఎక్కుపెట్టి ఏడ్చేస్తుంది వంశీ. చాలాసేపు ఏడ్చి అలాగే పడుకుని నిద్రపోయింది వంశీ. చిన్నప్పటి తర్వాత ఎన్నో ఏళ్ళకి వంశీ విద్య కలిసినా ఒకరికొకరు పరిచయం అయ్యే అవకాశం విధి ఇవ్వలేదు. ప్రపంచం ఎన్నో మాయలు చేసి ఆకర్షించే ప్రాయం అది. అప్పుడే ఆ పరిచయం ఏర్పడి ఉంటే అది ప్రయాణంలా కొనసాగి ఉండేదో, లేక ఒక్కరోజుకు పరిమితమయ్యి ఉండేదో. గాయత్రి విద్యలతో సహా లక్ష్మి కూడా బయలుదేరి వెళ్ళిపోయింది. వంశీ 9 నుండి 10వ తరగతిలోకి వచ్చేసింది. ఆ సమయంలో ప్రసాద్ చేస్తున్న వ్యాపారం బాగా దెబ్బతింది. కుటుంబానికి వచ్చే ఆదాయం కుంటుపడింది. జన్మతః ఆస్తిపరుడే అయినా కలిసిరాని కాలం వారికి మధ్యతరగతి జీవితమే ప్రసాదించింది. హఠాత్తుగా చిన్నదైన కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది. నెలసరి వచ్చే ఆదాయ మార్గమే లేకపోయింది. ఇంటి పరిస్థితులు వంశీని పద్మజని కూడా కలవరపరుస్తున్నాయి. అటువంటి సందర్భంలో మనం అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోదాం అన్నాడు ప్రసాద్. వెళ్ళి ఏం చేస్తాం? మెల్లగా అడిగింది పద్మజ. ఏం చేయటం ఏమిటి? వంశీ చదువుకుంటుంది, కట్టవలసిన బాకీలున్నాయి. ఈ పరిస్థితులతో మనం యుద్ధం చేయలేం. పద్మజ వెంటనే అంది. కానీ నేనెక్కడికి వచ్చి యుద్ధం చేయలేను అని. వంశీ పుస్తకం పట్టుకుని కూర్చుందే కానీ తల్లి తండ్రి మధ్య జరిగే సంభాషణ వింటుంది. ఇదివరకు ఇలాగే అని నన్ను నా వాళ్ళని విడదీశావు కోపంగా లేచాడు ప్రసాద్. పద్మజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇష్టం వచ్చినట్టు మాటలు మిగలకండి. మన పెళ్ళి అయ్యే నాటికి ఉద్యోగం వ్యాపారం లేకుండా మీరు వాళ్ళ మీద ఆధారపడి ఉన్నారు. మీరేగా ఇంట్లో పనులు చేసుకుంటూ కూర్చున్నది. అందుకు కనీసం వ్యాపారమైనా చెయ్యాలని తీసుకొచ్చాను. అది మన బతుకులనే కాక మన మధ్య సంబంధాలను కూడా బాగుపరుస్తాయని ఆశించాను. పద్మజ మాటలు ప్రసాద్కు రుచించలేదు. ఆమె ఇంట్లో అడుగుపెట్టిన నాడు ఇంట ఉన్న పరిస్థితుల రీత్యా శాశ్వతంగా బంధుత్వాలు అంతరించిపోకూడదని తలచి పద్మజ ఆ నిర్ణయం తీసుకుంది.
తనకు పుట్టబోయే పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించి భర్తకంటూ ఒక వ్యాపకం, ఆమె కుటుంబానికి ఒక ఆదాయం, సమాజంలో విలువ ఉండాలని కోరుకుంది. ఉమ్మడి కుటుంబం నుండి బయటికి వస్తేనే బాధ్యత తెలుస్తుందని, లేకుంటే చిన్నతనం అనే ముసుగుచాటున నిలిచిపోయి విధులు విస్మరిస్తాడని కుటుంబం నుండి వేరు చేసి బయటకు తీసుకువచ్చింది. ఒక తల్లి బిడ్డలు కాకపోయినా అన్నదమ్ములుగా మెలిగే ప్రకాష్ ప్రసాద్లని విడదీసిన తీరు అందరికీ కనపడింది. కానీ ఆమె ఆత్మగౌరవం, ఆత్మాభిమానం, ఆరాటపడి భర్తని బాధ్యతల వైపు మళ్లించిన వైనం ఎవరికీ కనపడలేదు. మీకు మీ వాళ్ళు కాబట్టి మీరక్కడ ఉండగలిగారు. నేనలా కాదు, నాకు అభిమానం ఎక్కువ. పద్మజ కంటనీరు తుడుచుకుంటూ అంది. పెడద్దాలు తీయగలిగే సామర్థ్యం ఎవరికైనా నీ తర్వాతే అంటూ ప్రసాద్ చరచరా నడుచుకుంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు. పద్మజ కళ్ళు ఎరిపెక్కి నీళ్లు కారుస్తూనే ఉన్నాయి. అమ్మా, ఏడవకు. వంశీ తల్లి బుగ్గల మీదకు జారుతున్న కన్నీళ్లను తుడుస్తూ అంది. వంశీ, ఎంత కష్టపడైనా నిన్ను చదివిస్తాను. నువ్వు బాగా చదువుకుని ఉద్యోగం చేసి నా పరువుని పెంపకాన్ని నిలబెట్టాలి. పద్మజ కన్నీళ్లను తుడుచుకుంటూ ఆవేశంలో అంది. అమ్మా, నువ్వు ఏడవకు. నేను తప్పకుండా అలా చేస్తాను. వర్రీ అవ్వకు. తనకు తోచిన విధంగా తల్లిని సముదాయించింది వంశీ. పద్మజ ఆ క్షణంలో మాట్లాడుతున్నది కూతురుతోనని కూడా ఆలోచించుకోలేదు. అమ్మా, మనం అక్కడి నుండి ఎందుకమ్మా వచ్చేశాం? నాన్న బామ్మ అందరూ అదే మాట అంటారు. వంశీ, బంధువులు ఆప్యాయంగానే మెలుగుతారు. వారికి హంగులు ఆర్భాటాలతో సంబంధం లేకపోవచ్చు, కానీ ఇవన్నీ సంఘానికి కావాలి. సంఘంలో ఉంటూ ఎక్కువ తక్కువలతో అయిన వాళ్ళు ఒక దగ్గర బ్రతుకుతున్నప్పుడు అది సృష్టిస్తుంది భేదాలని. నాన్న ఖాళీగా ఉండేవారు. జాబ్ లేదు, రావటం లేదు. పెదనాన్న అప్పటికే ఒక పొజిషన్కి వచ్చేశారు. నువ్వు పుట్టేదాకా నేను అందరితో కలిసి ఉండాలని అనుకున్నాను. కానీ నువ్వు పుట్టాక పాల దగ్గర నుండి ఏ చిన్న అవసరానికైనా ఖర్చుకైనా నేను బామ్మనో పెదనాన్ననో అడగవలసి వచ్చేది. నాన్న ఏం ఆకతాయితనంగా ఉండేవారు కారు, కానీ పొలాలు ఆదాయం లెక్కలు చూసుకుంటే సరిపోదు కదా. చక్కగా చదువుకున్నారు, కానీ టైం కలిసి రాలేదు. అప్పుడింకా ఆలోచనే వదిలేసుకున్నారు. ఇంటి పనులు చూసుకోవటంలో గడిపేసేవారు. నెమ్మదిగా వాళ్లలో నాన్న పట్ల లోకువ మొదలయ్యింది. అది కేవలం లోకువ అంతే, శత్రుత్వాలు కావు. ప్రాణాలు పోయే స్థితిలో ఆదుకోవటానికి తప్పకుండా వస్తారు వాళ్ళు. కానీ సోమరిపోతుల్లాగా దగ్గరగా ఉంటే మాత్రం హీనంగా చూస్తారు. వాళ్ళేంటి, ఎవరైనా అంతే. మన సుఖాలకి బ్రతుకు సాగించటానికి మనమే సంపాదన మార్గం చూసుకోవాలి. పనిలేనివాడు ఒక్కడే అయితే పర్వాలేదు. నేను అక్కడే ఉంటే పనిలేనివాడి పెళ్ళాం, తర్వాత పనిలేనివాడి పిల్లలు. ఇలా అయిపోతుంది జీవితం. నేను వాళ్లతో నిన్ను కలవనివ్వని తీరే అందరికీ కనబడుతుంది. కానీ ఒకసారి ఏమైందో తెలుసా? మనం ఇక్కడికి వచ్చాక అక్కడికి వెళ్ళాం ఒకసారి. చదివే కాన్వెంటు, ఫీజు, కట్టుకునే బట్టలు, తిరిగే వాహనం, అన్నిటి గురించి పోటీ మొదలైంది. మీ నాన్న వ్యాపారం ప్రారంభించిన కొత్త. నీకు మిగతా పిల్లలకి తేడా గమనించి నాన్న తనకు లేని తాహతుకి పోయారు. అటువంటి తత్వమే నీకు అలవడుతుందని భయపడేదాన్ని నేను. మీ నాన్న అమ్మ స్థితిగతులు ఇవే. ఇంతే అనుకుని నువ్వు బ్రతకాలి. చిన్నతనంలో మీ నాన్నని నువ్వు వాళ్లతో పోల్చి ఇబ్బంది పెట్టకూడదని అలా చేశాను. బహుశా నాది స్వార్థమే కావచ్చు. నిన్ను మేము వాళ్ళలా చదివించలేకపోవచ్చు. నీకు అలాంటి నగలు, బట్టలు కొనలేకపోవచ్చు. అలా కార్లలో ఎక్కించి తిప్పలేకపోవచ్చు. అది పెద్ద నేరం, పాపం ఏమీ కాదు. కానీ మనం కష్టపడి సంపాదించుకుని తినే తిండిలో, కట్టుకునే బట్టల్లో, జీవించే విధంలో ఒక ఆనందం ఉంటుంది, గౌరవం దక్కుతుంది. నావు మరీ దురాలోచనలా, అర్థం పర్థం లేని అనుమానాల్లా మీ నాన్నకు అనిపిస్తాయి, కానీ ఇవన్నీ వాస్తవాలు. పద్మజ చెప్పినవి వంశీకి అలా గుర్తుండిపోయాయి. పద్మజ ఆమెను ఎంత కట్టడి చేసినా ఆటలకి, పాటలకి, ఆనందాలకి ఏనాడు దూరం అవ్వనివ్వలేదు. అందుకే ఆమెను తల్లి మాటలు ఆలోచింపచేశాయి. జీవితానికో లక్ష్యం ఎంత అవసరమో, అది బ్రతుకుని ఎంత అర్థవంతంగా మారుస్తుందో వంశీ అప్పుడప్పుడే తెలుసుకోవటం మొదలుపెట్టింది. ఆనాడు రాత్రి కూడా పద్మజకి, ప్రసాద్కి మధ్య వివాదం జరిగింది. వంశీకి ఆనాడు అవి భయంకరమైన సమస్యల్లా తోచాయి. గణితం లాంటి శాస్త్రం ఆ సమస్యకి పరిష్కారాన్ని చూపగలదా అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది వంశీ. ప్రపంచంలోని ఎన్నో వేల కుటుంబాల్లాగే మెల్లగా ఆ కుటుంబంలోనూ గొడవ తర్వాత శాంతి వచ్చింది. చీకటి వెలుగుగా మారింది. ఎన్ని మాటలన్నా, దూషించినా జీవితం నేర్పిన బాధ్యతతో, సమస్యని సవాలుగా ఎదుర్కొని, అనుభవాలు ఇచ్చిన సలహాలతో మెల్లగా వ్యాపారం నుండి తప్పుకుని ఉద్యోగంలో కుదురుకున్నాడు ప్రసాద్. జీవన గమనం కష్టంగానే ఉన్నా సరే పద్మజ వంశీ చదువు ఏమాత్రం పాడవనివ్వకుండా హాస్టల్లో చేర్పించింది.
ప్రకాష్ అందించిన ఆర్థిక సహాయంతోనే కొన్ని కష్టాల నుండి గట్టెక్కారు. వంశీ నుండి పద్మజ ఏం ఆశించకపోయినా ఆమె మాత్రం తల్లి మాటకు కట్టుబడి లక్ష్యం నిర్మించుకుని అది చేరుకునే దిశగా కృషి చేసి ఆ ప్రయత్నంలో విజయం సాధించింది. ఉద్యోగం సంపాదించింది. వంశీకి బహుళజాతి సంస్థలో ఉద్యోగం లభించింది. ఆమె ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరిన తొలినాళ్లవి. ఉద్యోగం దొరకగానే కాదుగా, అక్కడ స్థానాన్ని పదిలం చేసుకోవటంలోనే నేర్పు దాగుంది. ఎంతోమంది సీనియర్లు, అనుభవజ్ఞుల మధ్య కొత్తగా వచ్చిన వంశీ చాలా పరిస్థితులను, సవాళ్ళనే ఎదుర్కొంది. వంశీ సంపాదించిన దాంట్లో మొదటి రూపాయి ఇంటికే పంపేది. వంశీ చాలా చిన్న వయసులోనే ఒక స్థితికి వచ్చింది. అది బంధువుల్లో ప్రసాద్ గౌరవానికి, పద్మజ పెంపకానికి పేరు తెచ్చింది. ఒకరోజు వంశీ ఆఫీసు నుండి వచ్చాక సుగుణ ఫోన్ చేసింది. పెద్దమ్మ ఆనందంగా పలకరించింది వంశీ. ఎలా ఉన్నావురా? హాస్టల్ బాగుంటుందా? ఆఫీసులో పని ఎలా ఉంటుంది? సుగుణ వరుసగా ప్రశ్నించింది. అంతా బాగుంది పెద్దమ్మ. అనుపమ, బామ్మ, ఇంట్లో అందరూ బాగున్నారా? అన్నట్టు వంశీ, నేను ఎందుకు ఫోన్ చేశానంటే అనుపమ గేట్ కోచింగ్ తీసుకునేందుకు అక్కడికి రావాలని అనుకుంటుంది. ఫ్రెండ్స్తో కలిసి ఫ్లాట్లో ఉంటానుంది. కానీ నాకే నచ్చలేదు. నీతో కలిసి ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది. సుగుణ ఇంకా ఏదో చెప్పబోయింది. వంశీ అయిన వారికి దూరంగా ఉండటం వల్ల అనుపమ వస్తుందంటే ఆమెకు సంబరంగా అనిపించి, పెద్దమ్మ నువ్వు ఏమీ ఆలోచించకు, దాని బట్టలన్నీ ఇచ్చి ట్రైన్ ఎక్కించేయండి, అన్నీ నేను చూసుకుంటాను, భరోసాగా చెప్పింది వంశీ. ఆమె మాటలు సుగుణకి నమ్మకాన్ని కలిగించాయి. వంశీ, అనుపమ ఇద్దరూ కలిసి ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోయేవారు. సాయంత్రం తిరిగి వచ్చాక ఆఫీసు విషయాలు వంశీ, కోచింగ్ విషయాలు అనుపమ ఒకరికొకరు చెప్పుకునేవారు. ఇద్దరూ 2 షేరింగ్ రూములో ఉండటం వల్ల ఇంకొకరి గురించి ఆలోచించవలసిన పని ఉండేది కాదు. కాలం తన రీతిలో మెల్లగా కుటుంబాల మధ్య పరిస్థితులని మెరుగుపరిచింది. ఒక శనివారం నాడు రాత్రి వంశీ మంచం మీద పడుకుని పెద్దగా ఆసక్తి లేకపోయినా ఏదో నవల చదువుకుంటుంది. ఆసక్తికరంగా సాగని కథనం ఆమెకు మిగిలిన వాటిని పట్టించుకునే వీలుని కల్పిస్తుండగా కీ కీ అని క్షణకాలపు వ్యవధిలో మోగుతున్న మెసేజ్ల మోత చిరాకు పరుస్తుంది. ఎవరే అను? సహనం సన్నగిల్లిపోయి అడిగింది వంశీ. ఎవరో చెప్పటం ఇష్టం లేనట్లు అనుపమ కళ్ళు చంచలంగా కదలాడాయి. ఫ్రెండేలే అని సమాధానం చెప్పింది ఆమె. ఇఫ్ యూ డోంట్ మైండ్ సైలెంట్ మోడ్లోకి మార్చవే, వంశీ అన్నట్టే చేసింది అనుపమ. ఒక్కొక్క రోజు మొబైల్ సైలెంట్లో ఉన్నా చీకటిని చీలుస్తూ పరుచుకునే వెలుగు వంశీని ఇబ్బంది పెట్టేది. ఎవరమ్మా మెసేజ్లు? ఇంత రాత్రి అవుతున్నా నిద్రరాని మనిషి అని చొరవగా అంటూ వంశీ మొబైల్ అందుకుంది. అనుపమ కంగారు లేకుండా నిశ్చలంగా ఉంది. మ్యూజిక్ ఛానల్ తేక్ రాహా హో అని ఉంది మెసేజ్. వచ్చినది ఏదో ఒక నెంబర్ నుండి. 2294-251 అని ఉంది. అది మొబైల్ నెంబర్ కాదని చూపులకే తెలుస్తుంది. వంశీకేమీ అంతుపట్టలేదు. తన అవస్థని నిర్మోహమాటంగా వ్యక్తీకరించలేక సర్దుకుపోయింది. ఆ మరునాడు వంశీ డెస్క్టాప్ ముందు కూర్చుని పనిచేసుకుంటూ ఉండగా ఫలానా క్యూబికల్ దగ్గరికి వచ్చి చాక్లెట్స్ తీసుకోమని అందరికీ పంపిన మెయిల్ వచ్చింది. అలా ఆహ్వానించినప్పుడు దానిని నిర్లక్ష్యం చేయటం మర్యాద కాదని వంశీ తీరిక దొరికాక అక్కడికి వెళ్ళింది. అక్కడ చాలామంది ఉన్నారు. వంశీ లోపల ఏదో బెరుకుగా ఉన్న చురుకైన కళ్ళతో ఆ భావం వ్యక్తం కానివ్వకుండా అక్కడికి వెళ్ళింది. షీఈజ్ వంశీ. ఆమె కొలిగ్ వంశీని ఎదురుగా ఉన్న వ్యక్తికి పరిచయం చేస్తూ, హీఈజ్ కిరీటి, నిన్ననే యూకే నుండి వచ్చారు అని చెప్పాడు. వంశీ హాయ్ అంది నవ్వుతూ. చాక్లెట్స్ తీసుకోండి అన్నాడు కిరీటి ఆమె ముందుకు బాక్స్ జరుపుతూ. వంశీ అందుకున్నాక తన కృతజ్ఞతలు తెలియజేసింది. అదే కిరీటి ఆమెకు పరిచయమైన మొదటి రోజు. నెమ్మదిగా అతని గురించి తెలిసింది వంశీకి. అతనికి చాలా టెక్నాలజీస్ మీద మంచి కమాండ్ ఉందని అందరూ చెప్పుకునేవారు. కొన్ని రోజుల తర్వాత వంశీ అతనికి షాడోగా ఉండవలసి వచ్చింది. ఆమెకు ఉన్న అనుభవం, జ్ఞానం అంతంత మాత్రమే. ఒకసారి వంశీ తనకి కేటాయించిన పనిని చేయలేకపోయింది. కిరీటి గట్టిగా అరిచి గోల చేస్తాడేమో అనుకుంది. కానీ అతను అలాంటివేమీ చేయలేదు. వంశీ, ఈ ఫోటోగ్రాఫ్స్ ఎలా ఉన్నాయి అని అడిగాడు ఏమీ అనకుండా. చాలా నేచురల్గా ఉన్నాయి. వంశీ మనసులోని మాట పైకి చెప్పాలని అనుకున్నా. ఇవి తెలుసు కానీ వర్క్ పూర్తి చేయటం తెలియదా అని అతను కసురుకుంటాడేమో అని భయపడింది. మనుషుల్ని మొదటి పరిచయంలోనే అంచనా వేయగల తత్వం కిరీటిది. అలా వంశీ భయాన్ని అతను కనిపెట్టే ముందు తనంటే భయం పోవాలని అసలు సంబంధం లేని ప్రస్తావన తెచ్చాడు కిరీటి. హెల్ప్ మీ, నేను కాంపిటీషన్కి పంపాలి.
నాకెవరు సరైన సలహా ఇవ్వలేకపోయారు, చెప్పండి అని అడిగాడు. చాలా ప్రశాంతంగా, పిల్లలకి ఆహారం అందిస్తున్న ఈ పక్షి ఫోటో చాలా బాగుంది, మీరు చాలా బాగా తీశారు అని చెప్పగలిగింది వంశీ. అతను నడుచుకున్న తీరే ఆమెకి బెరుకుని దూరం చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అని నవ్వాడు కిరీటి. ఈ మేకప్ వేసుకుంటున్న డాన్సర్ ఫోటోగ్రాఫ్ కూడా బాగుంది. వంశీ మరోమారు అతన్ని ప్రశంసించింది. కానీ నాకు వీటిని పంపాలంటే యామ్ ఐ ఎలిజిబుల్ ఫర్ సచ్ కాంపిటీషన్ అనిపిస్తుంది అన్నాడు కిరీటి. మీరెందుకు రిజల్ట్ గురించి ఆలోచిస్తారు? యు ఆర్ డూయింగ్ యువర్ జాబ్. పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ విన్నింగ్. వంశీకి అనిపించింది చెప్పింది. మీరు అంతే, మీకు తెలిసినది చేశారు, తెలియనిది ఎలా చేయగలరు? మీకు తెలియని వర్క్ అసైన్ చేయడం నా పొరపాటు. సో అది నేనే సర్దిద్దుకోవాలని అనుకుంటున్నాను. ఈరోజు ఈవినింగ్ నుండి మనం కొంత సమయాన్ని డిస్కషన్కి కేటాయిద్దాం. ఏమంటారు అని అడిగాడు మృదువుగా. కిరీటి వ్యవహరించిన తీరు వంశీని బాగా ఆకట్టుకుంది. చాలామందిలా చిరాకు పడుతూ విసుక్కోవటం లాంటివి చేయకుండా మృదువుగా మెలిగిన విధానం చూసి ఆశ్చర్యపోయింది. షూర్ అంది వంశీ. ఆ రోజు నుండి వంశీకి కిరీటి చాలా విషయాలు నేర్పించాడు. హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ ఎంత ముఖ్యమో వంశీకి అతని శిష్యరికంలో బాగా తెలిసింది. వంశీకే కాదు, అతను చాలామందికి ఇలా ప్రత్యేకమైన శిక్షణ తనకున్న సమయంలోనే వీలు కల్పించుకుని ఇచ్చేవాడు. రాను రాను వంశీకి అతని గురించి చాలా విషయాలు తెలిసాయి. అతనికి సంగీతం పట్ల ఉన్న గౌరవం, జ్ఞానం, సంఘంలో, ఆఫీసులో ముఖ్యమైన వ్యక్తులతో అతనికున్న పరిచయం, బంధువుల పిల్లలకు వారి చదువులకు అతను అందించే తోడ్పాటు, వంశీ దృష్టిలో అతనికి ఉన్న విలువ చాలా ప్రత్యేకంగా మారింది. వంశీ కిరీటి గురించి కూడా అనుపమకి చెప్తుండేది. ఒకరోజు ఎవరో పెళ్లి కుదిరిందని స్వీట్స్ పంచారు. ఆ రోజు వంశీ పని వల్ల ఆలస్యమయ్యి కిరీటితో పాటు భోజనానికి వెళ్ళింది. ఈరోజు స్వీట్ ఎలా ఉంది చెప్పండి. కిరీటి వంటకాల గురించి మాట్లాడతాడని వంశీకి తెలుసు. దేశంలో ఎక్కడెక్కడ ఏమి దొరుకుతాయో, ఎక్కడ ఏవి తినాలో కూడా అతని వద్ద పెద్ద జాబితానే ఉందన్న సంగతి ఆమెకు తెలుసు. నేను మీలా ఏం చెప్పలేనండి. ఇట్ వాజ్ ఫైన్ అంతే అంది వంశీ. ఏం లేదు అని తటపటాయించాడు. కానీ కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు కనుక నేను అలా పంచాలని ఆలోచనలో ఉన్నానులేండి అన్నాడు. కిరీటి ఏమంటున్నాడో అర్థం కానట్టు చూసింది వంశీ. అమ్మ వాళ్ళు నాకు మ్యాచెస్ చూస్తున్నారు. వంశీకి అర్థమయ్యేటట్టు చెప్పాడు. కంగ్రాచులేషన్స్, ముందే చెప్పేస్తున్నాను. ఇంతకీ ఫిక్స్ అయిపోయిందా? ఆ లక్కీ పర్సన్ ఎవరు? కొన్ని పరిచయాలు కాకముందు ఆ బాధ్యతని పేరెంట్స్కే వదిలేశాను. కానీ ఆ పరిచయం తర్వాత నా నిర్ణయం మారింది. నాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయని కొత్తగా తెలిసింది. కిరీటే మాట్లాడుతున్నాడు. వంశీ ఆసక్తిగా వింటుంది. ఇప్పటి వరకు సినిమాల్లో చూడటమే కానీ జీవితంలోకి లవ్ అడుగు పెట్టడం తెలియదు. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈజ్ లవ్ ఆర్ ప్రిఫరెన్స్ మ్యాచింగ్. అతను అలా చెప్తుంటే వంశీ మనసులోకి అప్రయత్నంగా విద్య తలుపు తోసుకువచ్చింది. నా ఫ్రెండ్స్లో చాలామంది అమ్మాయిలు ఉన్నారు. నాకు ఎప్పుడూ వారిలో ఏ ఒక్కరిని స్టడీ చేయాలని, వారి గురించి తెలుసుకోవాలనే ఆలోచన రాలేదు. అమ్మాయి అనగానే అందం, అణుకువ, ఓర్పు, అలక, సున్నితత్వం కలగలిసిన స్వరూపం అని అందరికీ తెలుసు. కానీ అదే అమ్మాయిని పార్ట్నర్గా చేసుకోవాలని అనుకున్నప్పుడు మరికొన్ని లక్షణాలు, అంటే భాగస్వామిని పూర్తిగా అర్థం చేసుకునేంత పెద్ద మనసు, వారి కోరికలు, అభిలాష, లక్ష్యాలను గౌరవించి ప్రశంసించే, ఉత్సాహపరిచే లాంటివి తోడైతే ఎంత బాగుంటుందని అనిపించదు. కానీ ఒక అమ్మాయి పరిచయం నాకు ఇవన్నీ గుర్తు చేసింది. నా దృష్టిలో అమ్మాయి అలా కాదులేండి. వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరికీ కూడా ఓన్ యావిగేషన్స్ ఉండాలి. లేదంటే మరొకరి జీవితమే తమది అయిపోతుంది. ఒకరోజు లేట్ అయినా, లేదంటే వారికి ఇష్టమైన పని చేసినా వారి మీదే ఆధారపడి ఉండే మరొకరికి తమని నిర్లక్ష్యం చేస్తున్న భావం కలుగుతుంది. కిరీటి ఒక్క క్షణం ఏదో ఆలోచిస్తూ ఆపాడు. నేను మీ అంత డీటెయిల్గా చెప్పలేను, కానీ సింపుల్గా నాకు అర్థమైనది ఏమిటంటే ఆమె బాగా చదువుకుని ఉద్యోగం చేస్తున్న వ్యక్తి అయి ఉండాలి. సోషల్గా మూవ్ అవ్వగలగాలి. బ్రాడ్ మైండెడ్ పర్సన్ కావాలి కదా వంశీ అడిగింది. కిరీటి ఆమెపై అధికారిలా కాక సహ ఉద్యోగిగా, స్నేహితుడిగా ప్రవర్తించే విధమే ఆమెను మాట్లాడే విధంగా చేసింది. ఎగ్జాక్ట్లీ కిరీటి అన్నాడు. ఇది మీ పర్సనల్ విషయం. మిమ్మల్ని ఇలా అడగటానికి కూడా నాకు ఇబ్బందిగానే ఉంది. కానీ కొన్ని పరిచయాల తర్వాత అన్నారు. ఎవరి పరిచయమో తెలుసుకోవచ్చా? చనువుగా అడిగింది వంశీ. మీరు నమ్మకపోవచ్చు, కానీ వంశీ అది మీ పరిచయమే. కిరీటి సమాధానం వంశీని ఆశ్చర్యపరిచింది. ఈ ఎక్స్ప్రెషన్ని నేను ఎక్స్పెక్ట్ చేశానులేండి. నిజంగా చెప్తున్నాను,
మీలాంటి అమ్మాయిని నేను ఇదివరకు కలుసుకోలేదు. యు ఆర్ ప్రెట్టి. మీ లిమిట్స్ మీకు తెలుసు. ఎంతమందికి ఎదుటివారిలోని స్ట్రెంగ్త్ని కనిపెట్టి ఎంకరేజ్ చేయగలిగే లక్షణం ఉంటుంది. మీరు సింగిల్ చైల్డ్ అయినా ఇండిపెండెంట్. కొత్త అలవాట్లు చేసుకోవటమే సోషల్గా మూవ్ అవటం కాదని మీకు తెలుసు. అండ్ ఫైనల్లీ యు ఆర్ సింపుల్. ఆమెలో మరొకరు ఆరాధించే గుణాలున్నాయని వంశీ ఏనాడు అనుకోలేదు. అతని మాటలు ఆమెని చిన్న తడబాటుకి లోను చేశాయి. ఐఎమ్ టిపికల్ లైక్ మెనీ అదర్స్ అంది ఏమనాలో తెలియక. నో, యు ఆర్ స్పెషల్. ఇన్ ఎ లిమిటెడ్ స్పాన్ యు గెయిన్ రికగ్నిషన్. వంశీ బాక్స్లోని పదార్థం చేతిలోని స్పూన్లోనూ ఏ కదలిక లేదు. చలనం లేని దానిలా బిగుసుకుపోయింది. స్వీటు గురించి మొదలు పెడితే ఏదో అనుకుంది, కానీ ఈ దిశగా సంభాషణని పొడిగిస్తాడని ఊహించలేదు. సింపుల్గా చెప్పాలంటే నేను చేసుకుపోయే అమ్మాయి మీలా ఉండాలి. తెగించి చెప్పాలంటే మీరే కావాలి. ఐ వాంట్ టు మ్యారీ యూ అని చెప్పాడు. వంశీ గుండె చాలా వేగంగా కొట్టుకోనారంభించింది. నిన్న మా అమ్మతో కూడా చెప్పాను. మా పేరెంట్స్ మిమ్మల్ని కలవాలని అంటున్నారు, కిరీటి మళ్ళీ అన్నాడు. వంశీకి వెంటనే ఏం అనాలో తోచలేదు. అతని అభిప్రాయాన్ని పరికించి దాని గురించి సమయం వెచ్చించి ఆమె ఆలోచించబోయేది లేదని ఆమెకు ఖచ్చితంగా తెలుసు. తాత్కాలిక పరిశీలనకు కూడా ఆమె మనసులో చోటు లేదు. చిన్నతనంలో మనసు లోతుల్లో దాచిన భావం వంశీలో పటిష్టంగానే ఉంది. ఏమంటారు వంశీ? కలుస్తారా మా పేరెంట్స్ని? చెప్పండి. సారీ, నేను మామూలుగా అయితే వచ్చేదాన్ని, కానీ ఈ విషయంగా అయితే మాత్రం మీ పేరెంట్స్ని అడగాలా? అడిగే కలవండి. ఐ డోంట్ మైండ్. చెప్పాలి అని వాళ్ళు అనరు, కానీ నేను పేరెంట్స్కి చెప్పకుండా ఏం చేయను. బట్ ఐ ఆమ్ ఆల్రెడీ ఎంగేజ్డ్. హీ ఈజ్ విద్యాసాగర్ మై కజిన్ అని చెప్పింది వంశీ. ఆమె కిరీటి నుండి తప్పించుకోవడానికి చెప్పిన సమాధానం కాదది. ఆమె ఆంతరంగంలోని ఆకాంక్ష అది. విద్య రూపం గుర్తులేదు. అతని ఇష్టాలు తెలియవు. అతని అలవాట్లు జ్ఞాపకం లేవు. చిన్నతనంలోని ఆటలు తప్పితే మరొక సంఘటన, సందర్భం చోటు చేసుకునే అవకాశం కాలమివ్వలేదు. కానీ చిన్ననాడు మనసు మూల రూపుదిద్దుకున్న భావం మాత్రం శాశ్వతంగా ఉండగలను అన్న ఓరిమితో అలాగే ఉంది. కిరీటి విద్య గురించి వంశీనేమీ ప్రశ్నించలేదు. తన నుండి తప్పించుకునేందుకు చెప్పి ఉంటుందని పొరపడ్డాడు. ఆడపిల్ల మనసెంత లోతో అతనికేమీ తెలుసు? పైపైన కనిపించేదే అనుకున్నాడు. అదే రోజు వంశీ హాస్టల్ గదిలో వంశీ, అనుపమ కలిసి భోంచేస్తుండగా. అవునా? కిసుక్కున నవ్వింది అనుపమ కిరీటి అన్న మాటల గురించి వంశీ చెప్పాక. జీవితంలో ఎన్నడూ ఎదురవని అనుభవం కావటంతో వంశీకి కాస్త కొత్తగా ఉంది. అంతేకాక అతను తెచ్చిన ప్రస్తావనతో విద్య తలుపులు ఆమెని ఆట పట్టిస్తున్నాయి. మనసులో ఇష్టం ఉన్నా వంశీ తరచుగా తలుచుకున్నది లేదు. ఏం చేస్తావు? కలుస్తావా కిరీటి పేరెంట్స్ని? వేళకోళం చేసింది అనుపమ. అబ్బే, కలిసేది లేదని చెప్పేశానే. మరి అతనేం ప్రెజర్ చేయలేదా? లేదు, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. అలాంటి ఒపీనియన్ ఉన్నప్పుడు ఇంకేంటి ఆలోచన? కొలిగ్గా ఉంది. మొగుడిని చేసుకునేటంతగా లేదు. నేను పిన్నితో చెప్పనా పోనీ? ఆ అమ్మతో దారిలోనే చెప్పేశాను. వంశీ ధైర్యానికి అనుపమ విస్తుపోయింది. కానీ పద్మజ మెలిగే తీరు అటువంటిదని గ్రహించలేకపోయింది. నువ్వు చెప్తున్నానని, ఐ మీన్ ఇంత లేటుగా చెప్తున్నానని అనుకోకు అంటూ అనుపమ ఆగిపోవటంతోనే ఆమె మాటల్లోకి ఎవరో అబ్బాయి రాబోతున్నాడని అర్థం చేసుకుని, ఎవరా అబ్బాయి అని అడిగింది వంశీ. ఎర్రటి ఓటతో నోరేరుస్తున్న ఆవకాయ అన్నములో వేసి కలుపుతూ. వంశీ మాటలకి అనుపమ కళ్ళు చికిలించింది. మెసేజ్ హీరో ఎవరో చెప్పు అని అడిగింది వంశీ. ఈజీగా కనిపెట్టావే సిగ్గుగా అంది అనుపమ. నువ్వు నా అంత ఓపెన్ కాదని తెలుస్తుందిగా, ఇప్పటికైనా ఎవరో చెప్పు. ముద్ద నోట్లో పెట్టుకుంది వంశీ. ఆవకాయ అన్నం తినాలన్న ఆరాటం, అనుపమ హీరో ఎవరో తెలుసుకోవాలన్న కుతూహలం ఒకే పాళలో ఉన్నాయి ఆమెలో. నీకు తెలుసు. ఎవరు? నవీనా? అనుపమ కోచింగ్ సెంటర్లో మార్కులు తెచ్చుకునే స్టూడెంట్ని గురించి తరచూ చెప్తుంటుంది. కాదు, విద్యబావ అంది అనుపమ మెలుకులు తిరుగుతున్నట్టు. వంశీకి ఆవకాయ ముద్ద గొంతులోనే ఆగిపోయింది. అడ్డుపడింది ముద్ద కాక మామిడి పెచ్చు అయినట్టు ఒకటే బాధ. ముఖంలోని నవ్వు ఇష్ అని ఎవరో అదిలించినట్టు రెక్కలు లేకుండానే ఎగిరిపోయింది. ఒకసారి మెయిల్ పెట్టాడులే, డియర్ అను అంటూ. ఆ రోజే బయటపడలేదు, కానీ మెల్లగా మెయిల్స్ పెరిగాయి, మెసేజ్లు మొదలయ్యాయి. అనుపమ చెప్పుకుని పోతుంది. వంశీకి ఎందుకో తెలియని ఉక్రోషం. ఆపు అని అరవాలనిపించింది. కళ్ళ నుండి నీరైతే రాలేదు, కానీ ఊహించని పరిణామానికి కళ్ళు తిరిగినట్టు అయ్యాయి. ఇంకా వంశీ తేరుకోక మునిపే విద్య నుండి అనుపమకి మెసేజ్ వచ్చింది. చూడు అంటూ అనుపమ మొబైల్ని వంశీకి అందించింది.
అంతకు ముందెన్నడూ లేని శ్రద్ధతో పరిశీలనగా చూస్తూ, హాయ్ గార్జియస్, ఏం చేస్తున్నావు అని పైకి చదివింది వంశీ. మరి 2294251 ఏంటిలా ఉంది నెంబర్? విసుగ్గా అడిగింది వంశీ వెంటనే. తను నా నెంబర్ని 11421 అని సేవ్ చేసుకున్నానని చెప్పాడు. అందుకే నేనిలా సేవ్ చేశా. నాకేం అర్థం కాలేదు. బుర్ర పెట్టి ఆలోచించే దృష్టి లేదు వంశీకి. అన్నాళ్ళు ఊహల్లో బతికినందుకు బాధగా ఉంది. 22V9I4D25YIA అర్థమైందా? నవ్వింది అనుపమ. ఈ కోడ్లొకటి, దీని నోరేమైంది ఇన్నాళ్ళు, ఇప్పుడు చెప్తుంది ఈ విషయాలు మనసులోనే అనుకుంది వంశీ. విద్య ఆమెని ఇష్టపడటం గురించి, తనని ఇష్టపడకపోవటం గురించి తనకేమాత్రం బాధ లేదని మనసుకు సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది వంశీ. ఒకసారి అనుపమ విద్య గురించి చెప్పాక వారిరువురి మధ్య మెసేజ్లు ఎంత సాగినా వంశీ పొరపాటున కూడా చూసేది కాదు. వారి మధ్య మెసేజ్లు ఏం తిన్నావు, ఏం చేస్తున్నావు, ప్రిపరేషన్ ఎలా ఉంది అంతే మామూలుగా సాగినా అవి పట్టించుకోవడం వంశీకి నచ్చేది కాదు. అనుపమే విద్య ఇలా పంపాడు అలా పంపాడని చెబుతుండేది. తర్వాత అనుపమ తిరిగి ఊరు వెళ్ళిపోయింది. వంశీ పనివంక పెట్టుకుని ఆమెకు ఫోన్ చేయటం కూడా మెల్లగా తగ్గించేసుకుంది. విద్య విశేషాలు వినవలసి వస్తుందన్న బాధే తప్ప అనుపమపై ఎటువంటి ద్వేషం కూడా లేదు. మెల్లగా ఆమె ప్రాజెక్టు కూడా మారవలసి వచ్చింది. కానీ ఎక్కడ ఉన్నా కిరీటి మాత్రం మెయిల్స్తో పలకరిస్తూనే ఉండేవాడు. 2.5-3 ఏళ్ల తర్వాత అనుపమ నుంచి వచ్చిన ఫోన్ ద్వారా వంశీకి తెలిసింది ఆమె పెళ్లి చేసుకోబోతున్నది విద్యని కాదని.